నమస్కారం, తాండవ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం నింపిన మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తునిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తుని పట్టణంలోని తేటగుంటలో ఉన్న పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కాపాడటానికి పార్టీ శ్రేణులంతా ఏకగ్రీవంగా చంద్రబాబును సీఎంగా నిలబెట్టారని తెలిపారు. ఆయన సమర్థ నాయకత్వంతో పార్టీ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. అలాగే నారా లోకేష్ న్యూ జనరేషన్ పాలిటిక్స్ తో జాతీయ ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, యువ సైన్యం పార్టీకి బలంగా నిలుస్తోందని పేర్కొన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాను ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికినట్టు చెప్పారు. తుని అభివృద్ధిలో తన పాత్రతోనే 6 సార్లు గెలిచినట్టు తెలిపారు. ఇక అనంతరం సీనియర్ నాయకులను సన్మానించి అభివృద్ధి కరపత్రాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసేవారు కూడా నేను అప్పుడు స్పీకర్గా ఉన్నాను. చేసేవారు ఊరుకోరు. అంటే అక్కడ ఎన్టీ రామారావు గారు లేకపోతే మరొకరే కాదు, పార్టీని రక్షించుకోకపోతే ఆ రోజున భవిష్యత్తులో పార్టీకి స్థానం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన ఒక చంద్రబాబు నాయుడు గారితో ఒకటే కాదు, పార్టీ వాడు అందరూ కూడా. ఎందుకంటే అప్పుడే ఎలక్షన్స్ అయ్యాయి, 14లో ఎలక్షన్స్ అయ్యాయి, 95లో మరి ఇష్యూ వచ్చేటప్పటికీ ఎవరో బయట వాళ్ళు దీంట్లో ప్రవేశించి వాళ్ళు కబ్జా చేద్దామని చూశారు. ఆ కబ్జా నుంచి రక్షించుకోవడం మన భారతదేశ అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ మంది ఎంపీలు కానీ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి పార్టీ మారలేదు, లీడర్స్ మార్చారు. మీరు అర్థం చేసుకోవాలి, లీడర్స్ మార్చారు. ఎందుకు మార్చారంటే ఆ లీడర్షిప్ ఇంకొకటి చేతిలో పోతుందనేటువంటి భయంతో ఇంకో వేరే వాళ్ళ చేతుల్లోకి పోతే, అంటే ఏమి ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు, వాళ్ళ చేతుల్లో పోతుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ చేతుల్లో పోకుండా వేరే వాళ్ళ చేతుల్లో పోకుండా అదే ఎన్టీ రామారావు చేతుల్లో ఉంటే అలాగే ఉంటుంది. ఎన్టీ రామారావు గారి చేతుల్లోకి ఇంకొక చేతుల్లోకి లాక్కుంటారనే ఉద్దేశంతో ఆ ఖర్చులు తినకూడదు అనేటువంటి ఉద్దేశంతో మొత్తం నాయకత్వం అంతా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మళ్ళీ పార్టీని రక్షించుకోకపోతే మనందరూ మాట్లాడవద్దు అనే ఉద్దేశంతో ఈ లక్షలాది మంది ఆ రోజు పార్టీ రక్షణ కార్యక్రమం పెట్టారు. అందుచేత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన సీఎం అవకాశం, నేను స్పీకర్గా ఉన్నప్పుడు ఆ పతంగా ఉన్నప్పుడు నేను జిల్లాలో ఉన్నాను. నాకు కూడా తెలియదు ఆ రోజు. ఫోన్లు లేవు కదా, అది సెల్ ఫోన్ ఉంటే చాలా మంది మాట్లాడారు, సెల్ ఫోన్ లేవు. అర్ధరాత్రి ఆయన శ్రీకాకుళంలో ఉండదు, మా పెద్దబ్బాయి ఇంటికి ఫోన్ చేశాను. పెద్దబ్బాయి మాట్లాడి వచ్చేసి తర్వాత పతంగం అంతా నడుస్తుంది. ఎమ్మెల్యే స్పీడ్ అందరూ కూడా సరే మీరు ఎక్కడున్నారంటే ఊళ్ళో ఉన్నాను చెప్పేసి నేను ఊరుకున్నాను, వెళ్ళి పడుకున్నాను. వాడు ఇంకా శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి ఇంకా అందరూ చేసి మొత్తానికి ఆ పార్టీ రక్షణ కార్యక్రమంలో అందరూ చేతులు అయిపోయారు. అదే రోజు చూస్తే మీకు చాలా విచిత్రంగా ఉంటుంది. చాలామంది రోసయ్య గారు అంటారు, చాలామంది క్వశ్చన్ వేశారు, ఎన్టీ రామారావు గారిని ఎందుకు మాట్లాడేవాళ్ళు, మీకు కూడా బహుశా మనసులో ఉన్నాం కదా. ఎన్టీ రామారావు గారు మాట్లాడడం నేను ఇందాక చెప్పాను కదా, నేను ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎవరు చెప్పాను, ఎన్టీ రామారావు ఒక దైవంతో సమానం. ఎన్టీ రామారావు దేవాలయం ఇంతవరకు వచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు సరదాతో ఇంతవరకు వచ్చారు. అలా అని అసెంబ్లీలో ఆ సీట్లో ఉండదు, స్పీకర్ సీట్లో ఉండాలి, ఏం పెడితే ఇవ్వడం కూడా అవకాశం ఉండదు. రూల్స్ ప్రకారం ఉండాలి, సిస్టమ్ ప్రకారం ఉండాలి. అంటే నేను మాట్లాడండి అన్నా, ఏమేమి మాట్లాడుకున్నా నూతన మాట్లాడుతున్నాను, అయిపోతుంది ఇంకో దాని మీద మాట్లాడుతుంది, ఏమీ చెప్పాను తర్వాత ఏమని చెప్పాను. తర్వాత వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కూడా చెప్తే ఆ డాక్యుమెంట్స్ తీసి ఆ రికార్డ్స్ తీసి ప్రాసెస్ చూడండి అభివృద్ధి కానీ మాట్లాడారు. ఎందుకంటే మనం ఒక పద్ధతి మీద ఉంటే నిజంగా ఒక సీట్లో కూర్చున్న తర్వాత ఏవి న్యాయం
న్యాయం కాదు, ఏది ధర్మం ఏది ధర్మం కాదు అనేటువంటి నా లైఫ్ కోసం చాలామంది కోపం ఉంది, నా మీద కోపం ఉంది, నాకు వాళ్ళ మీద కోపం ఉంది. ఎందుకంటే ఒక పద్ధతులు పాటించాలి, పద్ధతులు పాటించకుండా ఒక ధర్మాన్ని పాటించకుండా తమ్ముడు చేయడం అన్నీ చేస్తాను, రాజేష్ అన్నీ చేస్తాను. Tandava News. For more updates, like, share and subscribe.